పిల్లలు సాయంత్రానికల్లా తోటకూర కాడల్లా వాడిపోతూ ఉంటారు. ఇంటికొచ్చేసరికి బాగా ఆకలితో ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది తల్లులు పిల్లలకు రెడీమేడ్ చిరుతిండ్లను పెడుతూ ఉంటారు. సాయంత్రం పూట రెడీమేడ్ జంక్ ఫుడ్స్ కంటే పిల్లల ఎదుగుదలకు అవసరమైన పోషక పదార్థాన్ని అందించాలని చెప్తారు డాక్టర్లు. సాయంత్రం పూట బడి పిల్లలకు అందించాల్సిన బలవర్ధకమైన ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. స్కూల్లో గడిపే పిల్లలు ఇంటికి చేరేసరికి ఆకలితో నగనగలాడిపోతుంటారు. పొద్దున్నే సరిగా టిఫిన్ చేయకుండానే చాలా మంది పిల్లలు స్కూలుకు వచ్చేస్తుంటారు. మరికొంతమంది కేవలం గ్లాసుడు పాలతోనే సరిపెట్టుకుంటూ ఉంటారు. ఇక మధ్యాహ్నం టైంలో లంచ్ బాక్సులో నీరు కారుతూ కనిపించే ఆహారాన్ని చాలా మంది పిల్లలు సరిగా తినలేకపోతుంటారు. ఎప్పుడెప్పుడు స్కూల్ అయిపోతుందా, ఎప్పుడెప్పుడు ఇంటికెళ్లి ఏదో ఒకటి తిందామా అని పిల్లలు ఆరాటపడుతుంటారు. ఇలాంటప్పుడు చాలా మంది తల్లులు ఆకలితో ఇంటికొచ్చిన పిల్లలకు ఎక్కువగా మ్యాగీ, నూడిల్స్, చిప్స్ వంటి రెడీమేడ్ ఫుడ్స్ ని పెడుతుంటారు. నిజానికి ఇలాంటి జంక్ ఫుడ్ కన్నా సాయంత్రం పూట పిల్లలకు బలవర్ధకమైన ఆహారాల్ని అందించటం చాలా అవసరమని చెబుతున్నారు డాక్టర్. సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక కూడా అంటే వాళ్ళ డే అంతటితో అయిపోదు, తర్వాత ట్యూషన్స్ అని వాళ్ళకి చాలా పనులు ఉంటాయి. కాబట్టి సాయంత్రం పూట 4:35 కూడా మంచి స్నాక్ ఇవ్వాలి మనము. తర్వాత ఎలాంటి స్నాక్స్ ఇవ్వాలి అంటే మార్కెట్లో దొరికే రకరకాల స్నాక్స్ కొనుక్కొని ఇవ్వడం బదులు ఇంట్లోనే సులభంగా మీకు కూడా ఎక్కువ టైం పట్టకుండా శ్రమ తీసుకోకుండా సింపుల్ గా తయారు చేసే స్నాక్స్, బ్రౌన్ బ్రెడ్ తో చేసిన శాండ్విచ్ కానివ్వండి, లేకపోతే పొద్దున్నే మీరు ఇడ్లీయో దోశ చేసి ఉంటే అది కూడా మళ్ళీ ఫ్రెష్ గా చేసి ఇవ్వడము, ఇట్లాంటివి మనం చేస్తే ఈ యొక్క హెల్తీ హ్యాబిట్ వాళ్ళకి అలవాటు అవుతుంది. అండ్ వాళ్ళకి స్నాక్ అంటే డిన్నర్ టైంలో కూడా మరీ ఆకలిగా ఉండి ఇరిటబిలిటీ, ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఇలాంటి ఇలాంటి సమస్యలు కూడా రాకోకుండా చూసుకోవచ్చు. ఇచ్చే స్నాక్ కూడా ఎలా ఉండాలంటే ఇట్ షుడ్ ఫెసిలిటేట్ స్లో రిలీజ్ ఆఫ్ బ్లడ్ షుగర్, అంటే చక్కగా డైజెషన్ అయ్యి ఫైబర్ ఎక్కువ ఉండి స్లోగా షుగర్ బ్లడ్ స్ట్రీమ్ లోకి రిలీజ్ అయ్యేలాగా ఉండాలన్నమాట. మార్కెట్లో దొరికే ఏదైనా కూడా ఇట్ ఇస్ అ ప్రాసెస్డ్ ఫుడ్. ప్రాసెస్డ్ ఫుడ్ ఇస్తే ఏమవుతుందంటే ఇప్పుడు మన ఇండియాలో ఎవ్రీ థర్డ్ పర్సన్ అంటే ఎస్పెషల్లీ హైదరాబాద్ లో ఎవ్రీ థర్డ్ పర్సన్ ఇస్ అ డయాబెటిక్. అండ్ ఇండియాలో మాల్ న్యూట్రిషన్ ఎంత ఉందో 50% ఆఫ్ ద పాపులేషన్ అంటే చిల్డ్రన్ కి మాల్ న్యూట్రిషన్ ఆహారం దొరక్క వాళ్ళ అలా ఉంటే అదర్ ఎండ్ ఆఫ్ ద స్పెక్ట్రమ్ గా ఒబేసిటీ కూడా మనము మిడిల్ క్లాస్ లో అప్పర్ మిడిల్ క్లాస్ లో చూస్తున్నాము. సో వాళ్ళకి ఈ సమస్య ఎందుకు వస్తుందంటే బికాస్ ఆఫ్ ఇలాంటి ప్రాసెస్డ్ ఫుడ్ ఇవ్వడమే. సో ఇవాళ మనం రెస్ట్రిక్ట్ చేయాల్సింది ఏంటంటే కంప్లీట్ గా ఆయిల్ మానేయడము అలాంటివి కాకుండా ఇలాంటి ప్రాసెస్డ్ ఫుడ్ చిన్నపిల్లల దగ్గర నుంచి రెస్ట్రిక్ట్ చేయడం మనం నేర్పించాలి. అది మనము ఒక లైఫ్ స్టైల్ హ్యాబిట్ గా వాళ్ళకి డెవలప్ చేయాలి. టాయిలెట్ ట్రైనింగ్ లాగా ఈటింగ్ హ్యాబిట్స్ కూడా మనం ట్రైన్ చేయాలన్నమాట. అది ఎంత తొందరగా చేస్తే అంత మంచిది. ఒకప్పుడు సాయంత్రం పూట పిల్లలకు మంచి బలవర్ధకమైన ఆహారాల్ని అందించేవారు మన పెద్దలు. ఇంట్లో అమ్మలు, అమ్మమ్మలు స్వయంగా వండి తయారు చేసిన జంతికలు, అరిసెలు, బొబ్బట్లు చేసిన పదార్థాలు, వేరుశెనగ ఉండలు, నువ్వులతో చేసిన పదార్థాల్ని పిల్లలకు పెట్టేవాళ్లు. ఇలాంటి సంప్రదాయ ఆహారాలు మంచి రుచిగా ఉండటంతో పాటు ఎదిగే వయసులో ఉన్న పిల్లలకు చక్కటి పోషకాల్ని కూడా అందించేవి. ఇవాళ వాటి స్థానాన్ని రెడీమేడ్ ఆహారాలు, ఫాస్ట్ ఫుడ్స్, బేకరీ ఉత్పత్తులు ఆక్రమించాయి. నిజానికి ఇలాంటి జంక్ ఫుడ్ తో పిల్లలకు కేవలం క్యాలరీస్ మాత్రమే లభిస్తాయి. ఫలితంగా పిల్లల్లో అధిక బరువు, స్థూలకాయం వంటి సమస్యలు వచ్చి పడతాయి. క్యారెట్ కానివ్వండి చక్కగా వాష్ చేసి, టొమాటో, కీరా ముక్కలు ఇవి శాండ్విచెస్ అండ్ మన ట్రెడిషనల్ స్వీట్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనం ట్రెడిషనల్ గా ఇంట్లో చేస్తాం, పాయసం లాంటివి, మిల్క్ షేక్స్. స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి రాగానే పాలు, పండు యాడ్ చేసి దాని మిక్సీలో మనం ఒక షేక్ లాగా తయారు చేసి కూడా వాళ్ళకి ఇవ్వచ్చు సీజనల్ ఫ్రూట్ తో. దట్ విల్ ఆల్సో బి అ గుడ్ స్నాక్. దోశ లాంటి ఐటమ్స్ కూడా, అడై లాంటి ఐటమ్స్ అంటే పప్పులు, పెసరెట్టు ఇవి కూడా మనం స్నాక్ ఐటమ్స్ లాగా ఇవ్వచ్చు. సో మీ క్రియేటివిటీని మీరు పెంచుకోవచ్చు. మీరు రకరకాల రెసిపీస్ కూడా చూస్తున్నారు. సో బేస్డ్ ఆన్ దట్ మీరు సింపుల్ గా ఇలాంటి స్నాక్స్ కూడా నేను చెప్పినట్టుగా అలాంటి స్నాక్స్ కూడా ఇవ్వచ్చు. అండ్ మార్కెట్ లో దొరికే ఫుడ్ లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నూడిల్స్ దొరుకుతున్నాయి మార్కెట్ లో. ఇన్స్టెడ్ ఆఫ్ బయింగ్ వైట్ ప్రాసెస్ నూడిల్స్ దాంట్లో కూడా రకరకాల ఇప్పుడు వీట్ ఆటా నూడిల్స్ అని దొరుకుతున్నాయి. వైట్ బ్రెడ్ ఇవ్వడం బదులు బ్రౌన్ బ్రెడ్ గానీ మల్టీగ్రెయిన్ బ్రెడ్ గానీ ఇవ్వచ్చు.
సింపుల్ గా కార్న్, ఇప్పుడు మొక్కజొన్న కూడా మనకు ఇట్స్ సీజనల్ ఫుడ్, ఇప్పుడు దొరుకుతుంది, అది కూడా మనం ఇవ్వచ్చు. బేబీ కార్న్ తో చేసినవి కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే బేబీ కార్న్ లో విటమిన్ ఏ కానివ్వండి, విటమిన్ సి కానివ్వండి, అవన్నీ బాగా ఎక్కువగా ఉంటాయి. సో అవి కూడా మనం ఇవ్వచ్చు. సో ఇలా అది పెద్ద ఇలాబరేట్ గా మనం చేయాల్సిన అవసరం కూడా లేదు. సింపుల్ గా ఇలా కూడా ఆలోచించి మనం ఇవ్వచ్చు. సో దీస్ ఆర్ ద థింగ్స్ మీరు మెయిన్ గా మీరు గుర్తుంచుకోవాలి. వన్ థింగ్, ఇట్ షుడ్ నాట్ బి ప్రాసెస్డ్. సెకండ్, అందులో షుగర్ కానివ్వండి ఇట్లాంటివి ఏమీ ఉండకూడదు. అండ్ థర్డ్, ఇంకా అది మనం ఈజీ టు కుక్ అండ్ ఈజీ టు ప్రిపేర్. ఫర్ ఎగ్జాంపుల్ స్టీమింగ్ లాంటి మెథడ్స్ కూడా మనం అలవాటు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇడ్లీ ఉందనుకోండి, దాంట్లోనే కొన్ని రకమైన వెజిటబుల్స్ కూడా యాడ్ చేసి అది వెజ్ ఇడ్లీగా కూడా మనం ఇవ్వచ్చు. సో ఇలాంటివి కూడా మనం తయారు చేసి మీరు ఇన్నోవేటివ్ గా సింపుల్ గా మీకు పెద్ద టైం పట్టకుండా చూసుకునేలా కూడా మీరు చేసుకోవచ్చు. రాగి పిండితో చేసిన దోశలు కానివ్వండి, లేకపోతే రాగి స్వీట్ కానివ్వండి, ఇంట్లో ఏదైనా చేసేది మనం ప్లాన్ చేసి ఒక వీక్ అంతా వాళ్ళకి ఒక టైం టేబుల్ లాగా చేసి స్నాక్స్ కూడా దానికి ఇంక్లూడ్ చేస్తే డెఫినెట్ గా ఇట్ ఇస్ పాసిబుల్. అండ్ వాళ్ళ గుడ్ ఫ్యూచర్ అండ్ గుడ్ హెల్త్ కూడా మనము దాన్ని ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ దెమ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్ షుడ్ బి కల్టివేటెడ్. అంటే మనం దాన్ని కల్టివేట్ చేయాలి, వాళ్ళకి అది అలవాటు పరచాలన్నమాట. సో అది పేరెంట్స్ మీదే ఆ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో యూ హ్యావ్ టు అలొకేట్ టైమ్. అండ్ హెల్తీ స్నాక్స్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ ఇట్ హ్యాస్ టు బి హోమ్ మేడ్, సింపుల్ టు ఈట్, అట్ ద సేమ్ టైం హై ఫైబర్ అండ్ న్యూట్రిషన్ కూడా చక్కగా ఉండాలి. ఇది మీరు ఈ నాలుగు ప్రిన్సిపల్స్ కనుక మీరు పాటిస్తే డెఫినెట్ గా చిన్నపిల్లలు కూడా చాలా హ్యాపీగా హుషారుగా రోజంతా వాళ్ళు పనిచేసుకోవడానికి కరెక్ట్ గా ఉంటుంది. సాయంత్రం పూట స్కూలు నుంచి ఆకలితో వచ్చే పిల్లలకు ఒక గ్లాసుడు పాలలో కొన్ని అటుకులు వేసి ఇవ్వచ్చు. ఒక గుప్పెడు మొలకెత్తిన గింజల్ని పెట్టచ్చు. పల్లీలు, కొబ్బరి ముక్కలు, బెల్లం కలిపిన మిశ్రమాన్ని అందించొచ్చు. బెల్లం పాకంతో తయారు చేసిన పదార్థాలను ఇవ్వటం వల్ల పిల్లలకు చాలినంత ఐరన్ లభిస్తుంది. రక్తహీనత వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే సీజనల్ గా లభించే పండ్లను ఇవ్వటం మంచిది. ఇంటికి రాగానే పళ్ల రసాల్ని తాగేలా అలవాటు చేయాలి. సాయంత్రం పూట ఇలా చక్కటి సమతులాహారాన్ని అందించటం ద్వారా పిల్లల ఎదుగుదలతో పాటు వారి ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది. తోటకూర కాడల్లా